నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బతుకమ్మ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ లలిత, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఇందిరా, నగర మేయర్ నీతూ కిరణ్ పాల్గొని ఆసుపత్రి సిబ్బంది, కళాశాల విద్యార్థులతో బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిమారాజ్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాల వారికి అందించే గొప్ప పండుగ బతుకమ్మ అని అన్నారు. అనివార్య కారణాల వల్ల ఆసుపత్రిలో అడ్మిట్ అయి పండుగను చేసుకోలేని రోగుల సహాయకులు సైతం బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు తెలిపారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో బతుకమ్మ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈరోజు 6వ రోజైన అల్గిన బతుకమ్మ ఫెస్టివల్ని మేము ఇక్కడ కండక్ట్ చేశాము. మా స్టాఫ్ అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు అండ్ చాలా బాగా డ్యాన్స్లు వేశారు. అండ్ ఈ నార్మల్గా బతుకమ్మ అంటే పూలని పూజించుకునే పండుగ, అలాగే పూలతో పాటు మహిళల్ని కూడా గౌరవించుకునే పండుగ. ఎందుకంటే అమ్మవారు మహిళలందరికీ కూడా ఒక రిప్రజెంటేటివ్. సో అమ్మవారిని పూజించుకోవడం అంటే అది మన అదృష్టంగా భావించాలి. గత 2 సంవత్సరాలుగా కోవిడ్లో హాస్పిటల్ చాలా కష్టపడింది అండ్ స్టాఫ్ అందరూ చాలా వర్క్ చేశారు. ఇప్పుడు ఆ వర్కింగ్ అట్మాస్ఫియర్ కంటిన్యూ చేస్తూ కూడా ఒక ఆట విడుపులాగా ప్లస్ ఒక భక్తి పారవస్యంతో ఈరోజు పండుగని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ పండుగలో విఐపీస్గా మనకి చాలామంది వచ్చారు. అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సార్, అడిషనల్ డీసీపీ అరవింద్ సార్, అట్లాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ అయిన ఆకుల లలిత మేడం అండ్ మేయర్ అయిన నీతూ కిరణ్.